ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు వ్యవస్థాపక సభ్యులు రాజేందర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఇలాంటి పర్యటనలు చేపట్టడం దేనికోసమో ప్రజలు ఆలోచించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నియమాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చినా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు వెచ్చించి వేలాది మంది ప్రభుత్వ అధికారులను వినియోగించుకొని పర్యటనలను చేపట్టడం సరైంది కాదని, ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి పర్యటనను నిలిపివేయాలని, నిబంధనలను అతిక్రమించిన రాష్ట్ర ప్రభుత్వ అధినేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పర్యటన చేపట్టి ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి పైగా మాలాంటి తెలంగాణ ఉద్యమకారులను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం అమానుషం. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ పర్యటనలు చేస్తున్నటువంటి విషయం మన ఎలక్షన్ కమిషన్ కనబడలేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వివరించి ఇటువంటి ఎన్నికల సమయంలో పర్యటనలు చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఖర్చుతోటి హెలికాప్టర్లు, అదేవిధంగా బస్సులు, ప్రభుత్వ యంత్రాంగంనంతా దుర్వినియోగం చేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనను